నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం పౌరసత్వ సవరణ చట్టం బిల్లుపై స్పందించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ దేశంలో భారత పౌరులెవ్వరూ ఈ బిల్లుపై ఆందోళన చెందవద్దని సూచన భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వ భూమిని పంచే వరకు సిపిఐ పోరాటం ఆగదు భూములు ఇవ్వని పక్షంలో ఎర్ర జెండాలు పాతి భూమి ఇస్తామన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి నిర్మల్ జిల్లా మూదల్ మండలంలో పండుగల ప్రారంభమైన రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం స్థానిక బస్టాండ్ ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిన ఐకేపీ మహిళలు బంజారాహిల్స్ తాజ్ కృష్ణలో కొలువుదీరిన ట్రెండ్స్ డిజైనర్ వస్త్ర ప్రదర్శన 20,000కు పైగా ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచామన్న నిర్వాహకురాలు శాంతి ఇక వివరాల్లోకి వెళితే పౌరసత్వ సవరణ చట్టం బిల్లుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ స్పందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవానికి దేశంలో భారత పౌరులు ఎవ్వరికీ ఈ చట్టంతో ఎటువంటి సంబంధం లేదన్నారు ఈ చట్టానికి చారిత్రక నేపథ్యం ఉందని తెలిపారు పండిట్ నెహ్రూ ఇందిరాగాంధీ మన్మోహన్ సింగ్ మమతా బెనర్జీ ప్రకాష్ కారత్ వంటి నాయకులతో సహా దాదాపు అన్ని రాజకీయ పార్టీల నేతలు ఇటువంటి చట్టం కొరకు సుదీర్ఘ కాలంగా కోరుతున్న వారే అని అన్నారు ఇప్పుడు ఎందుకు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని భారతదేశానికి ఈ చట్టం ఎందుకు అవసరమని ఆయన ప్రశ్నించారు Probably people still have some doubts. You can always clarify it. He'll be more than happy in due course. You can tweet him or ask. మోడీ అండ్ బీజేపీ తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో ఈ సంఘానికి తయారు చేసినటువంటి దేశభక్తులలో భారతమాత మోడీని అమిత్ షాను ప్రసాదించిందని చెప్పేసి నేను 2006లోనే మోడీ గురించి చెప్పాను నేను పేపర్ స్టేట్మెంట్ కూడా నేను ప్రెసిడెంట్గా అయినప్పుడు నాగార్జున సాగర్ నుంచి విశాఖపట్నం ఎంపీ గారితో నేను స్టేట్మెంట్ ఇచ్చిన మోడీ గారితోటే ఈ దేశం బాగుపడాలి మోడీ గారిని ముంగడ పెట్టాలని అటువంటి సమయం 2014లోనే భారతమాత మనకు ప్రసాదించిన ముద్దు బిడ్డలను వారు తీసుకునే నిర్ణయాలు మేము కలలో కూడా ఈ నిర్ణయాలు జరుగుతాయని అనుకోలేదు వాస్తవంగా 62 నుంచి నేను స్వయం సేవకుగా ఉన్నా Dr. Sunaina Singh is one of the 1100 leading intellectuals, patriots in this country who dared to come out and say, we support the CAA. When 1,000 habitually anti-Hindu, anti-India people signed a statement condemning the CAA, she dared, even as a vice chancellor and holding such a position, to sign that petition. I congratulate you, madam. We must take inspiration from such people. Friends, this is CAA, Citizenship Amendment Act. It is a citizen. In the Constitution, there is a distinction between person and citizen. జోగులాంబ గద్వాల జిల్లా ఇడిక్యాల మండలం ధర్మవరం గ్రామంలో 112 ఎకరాల ప్రభుత్వ భూమిని నిరుపేదలకు పంపిణీ చేసే వరకు సిపిఐ పోరాటం ఆగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి తెలిపారు ధర్మవరం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ గతంలో సిపిఐ పోరాటాల ద్వారానే నిరుపేదలకు పంపిణీ జరిగిందని భూములు ఇవ్వని పక్షంలో ఎర్ర జెండాలు పాతి భూమిని ఇస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు రైతు సంఘం అధ్యక్షులు గోపాలరావు సిపిఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శి బాలశ్రావు గారు ఇప్పుడే మాట్లాడిన మన సోరం కపిల్ గారు అలాగే గద్వాల్ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు గారు అలాగే రాష్ట్ర ఇన్సాఫ్ నాయకులు పార్టీ నాయకులు కబెడ్ ఫయాజ్ గారు అలాగే వేదిక పైన ఉన్న మన స్థానిక సర్పంచ్ మధునాయుడు గారు వేదిక పైన ఉన్న అనేక మంది గ్రామ పెద్దలకి అలాగే పాత్రికేయ మిత్రులకు ధర్మవరం గ్రామ పెద్దలారా సోదరులారా సోదరిమల్లారా
చాలా సంతోషం. నేను గ్రామంలో నిర్మల్ జిల్లా మూదల్ మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల్లో పండుగలా ప్రారంభమైంది. మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. పల్లె ప్రగతిలో భాగంగా మండల కేంద్రంలోని ఐకేపీ మహిళలు స్థానిక బస్టాండ్ ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకేపీ మహిళా అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ మూదల్ స్వచ్ఛతకు కట్టుబడి స్వచ్ఛందంగా పల్లె ప్రగతిలో పాల్గొంటూ గ్రామంలోని మహిళలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. నమస్కారం, నా పేరు మమత. మేము మా ముదోల్ గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈరోజు స్వచ్ఛందంగా మా మహిళలందరూ చేయడానికి మా డాక్రా మహిళలందరూ ముందుకు వచ్చారు. మేము ఈరోజు కలెక్టర్ మేడం ఆదేశం ప్రకారం మేము ఈరోజు మా ముదోల్ గ్రామాన్ని స్వచ్ఛంగా చేసుకుందామని మా మహిళలందరం కలిసి ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టాము. ఏ షాప్లోనైనా ప్లాస్టిక్ వాడకుండా ప్రతి షాప్ తిరిగి ప్లాస్టిక్ నిషేధం గురించి వాళ్ళకు వివరంగా చెప్పాము. మా ముదోల్ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకుంటామని మా మహిళలందరూ ప్రతిజ్ఞ చేసినాము. మా ఇంటిలోని చెత్త కూడా మా ముదోల్ గ్రామంలో ఆధునిక సంప్రదాయ మేళవింపు కలగలిపిన ట్రెండ్స్ డిజైనర్ వస్త్ర ప్రదర్శన బంజారా హిల్స్ తాజకృష్ణలో కొలువుతీరింది. ఈ ప్రదర్శన శుక్రవారం మిస్ ఆసియా పసిఫిక్ ఫైనలిస్ట్, విమెన్ ఆఫ్ హానర్ అవార్డు గ్రహీత 2018 సంధ్యా జిల్లాతో కలిసి టాలీవుడ్ వర్ధమాన నటి మేఘాలీలు ప్రారంభించారు. దేశంలోని అనేక నగరాల మహిళలు, వ్యాపారవేత్తలు, డిజైనర్లను ఒకే వేదికలో ఏర్పాటు చేయడం అభినందనీయం అని నటి మేఘాలి సంధ్యా జిల్లా అన్నారు. ఈ నెల 5వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ ప్రదర్శనలో 70 స్టాల్స్ లో లెహంగాస్, డిజైనర్ శారీస్ మరియు జ్యువెలరీ వంటి 20,000కు పైగా ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచామని నిర్వాహకురాలు శాంతి అన్నారు. ఎవరో ఒక తిరుగుతూనే ఉన్నారుగా, రెడీ తీసి చెప్పు మేడం. Namaskaram. Hi, this is Meghali here. I'm so happy to be coming here to thank you so much our organizer Shanti Garu, and it's a Trends Expo and India's best ever designer collection. You can grab it here and just come and check it's happening in Taj Krishna Hotel, and today is the beginning and 3, 4, 5 it's happening. Please come here and grab your best ever collection here, and wish you all very happy new year and happy Sankranti. Thank you. That's it. ఎప్పటిలాగే మీ ట్రెండ్స్ ఎగ్జిబిషన్ తాజ్ కృష్ణాలో 3 days కోసం ఉందండి. న్యూ ఇయర్ స్పెషల్ ఇప్పుడు 3rd, 4th, 5th ఫ్రైడే, సాటర్డే, సండే టోటల్గా 70 డిజైనర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అక్రాస్ ఇండియా నుంచి డిఫరెంట్ డిజైనర్స్ ఇక్కడ వచ్చారు. సో అందరూ ఈసారి చాలా మంచి కలెక్షన్ తెచ్చారు. మనకి మేజర్ 2020 a great year to everyone. I am Sandhya Jalla. I'm an entrepreneur. I'm a designer basically, so I keep coming here. And here today 20,000 varieties has been displayed and 70 stalls. So it's a new collection, new year. I would like to call upon everyone to come down and have a check at all the new collection. Thanks to Shanti Garu for inviting me as a chief guest here, and feeling very శృంగేరి జగద్గురువుల దివ్యాశిస్సులతో దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో అమెరికా వాసి 18 ఏళ్ల యువ శతావధాన శిరోమణి అష్టావధానం కార్యక్రమం హైదరాబాద్ నగరంలోని శ్రీ విజయ గణపతి దేవాలయం, శృంగేరి శంకరమఠం, సైనిక్పురిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ గరికపాటి నరసింహారావు హాజరయ్యారు. साष्टांग प्रणामान् समर्पयामः. पद्मं निर्वृतिं मम अशोकश्चमयमावह जीवनं च.
కాపాడేమో వాక్ అంటే సరస్వతి కదా, పోనీ ఎవరిని అవసరమైతే వాళ్ళనే కాపాడదాం మనతో మేము పోయింది అని అవధానాలు మొదలుపెట్టాక సరస్వతి భక్తి ఎక్కువ. ఇప్పుడు ఆ ఇద్దరిని మించి మొత్తం నోరు విప్పితే అమ్మవారే, ఇంకేం లేదు, దుర్గామాత ఇంకో మాట దోచడం. అందుకని అవధానంలో ప్రధానంగా అనుగ్రహించవలసింది సరస్వతి. మనకి దేవుళ్ళలో కూడా శుభ్రంగా డిపార్ట్మెంట్ వారీగా ఉన్నారు. అందులో ఆర్థిక శాఖ వేరు, విద్యాశాఖ వేరు, రెవెన్యూ శాఖ వేరు, ఇవన్నీ ఉన్నాయి. అదొక సౌకర్యం మనకి హాయిగా. దేనికోసం ఎవరిని ప్రార్థించాలంటే వారిని ప్రార్థించవచ్చు. మన హిందూ ధర్మంలో ఉండే గొప్పతనం ఏది, ఒక్కరినే పట్టుకుని వారు కోరిక తీర్చలేదని బాధపడక్కల. ఒకవేళ మతం మారాలన్నా మన దగ్గరే మారచ్చు. శివుడి నుంచి విష్ణువు, విష్ణువు నుంచి అయ్యప్ప, అయ్యప్ప నుంచి వెంకటేశ్వరం కూడా ఎన్ని మతాలు మారినా దగ్గర. అందుకని సరస్వతి దేవి అబ్బాయిని ఆశీర్వదించాలని కోరుతూ వేదశాస్త్ర పురాణ విజ్ఞాన సారము ప్రవారకమైన పద్మనేత్ర సంగీత సారస భృంగి విహారాలు వినియన్వాయించు విమల గాత్ర సంగీత సారస భృంగి విహారాలు వినియన్వాయించు విమల గాత్ర భావన భాషా ప్రపంచము భావనాలోకము జపమాలగా ద్రిప్పు జ్ఞానదాత్రి. భాషా ప్రపంచము భావనాలోకము జపమాలగా ద్రిప్పు జ్ఞానదాత్రి. జ్ఞాన సాగరమందు సరసమున నుంచి అక్షరమై వెలుగు అగ్నిగోత్రి. జ్ఞాన సాగరమందు సారసమున నిలిచి అక్షరమై వెలుగు అగ్నిహోత్రి. తెలుగు సంస్కృతములు తేజములై మృత్యు వద్దు అని చెప్పి కోరుతున్నాడు. అయితే ఆర్డర్ సరిగ్గా చెప్పచ్చు, నఖేమే మృత్యు ఇది మృతవరే రాక్షసవరే విహస్యైషద్దేవ విస్మృతి కొంచెం అవుతున్నాడు. విహస్యైషద్దేవ జటుల ఘటనా దక్షిణతమః నఖే మృత్యున్యస్య ప్రతిభటవపుర్ధారణచనే. కాబట్టి మృత్యు మీదనే నఖం పెట్టుకొని వచ్చాడు, నఖం మీదనే మృత్యు పెట్టుకొని వచ్చాడు. నువ్వు నఖంలో అడిగావు కదా, నేను నఖంలోనే పెట్టుకొని వచ్చానని చెప్పి. నఖే మృత్యున్యస్య ప్రతిభటవపుర్ధారణచనే జజృంభేయస్తంభాత్ హరతు దురితం నారమృగరాట్ అని దేవతలకు నమస్కరిస్తూ, గురువులకు నమస్కరిస్తూ, పండిత మాన్యులందరికీ నమస్కరిస్తూ మొదలు పెడతాం. ఆపే కార్యక్రమంతో అవధానాన్ని మొదలు పెడతాం. అవధానాన్ని అద్భుతంగా ప్రారంభిస్తున్నారు లలితాదిత్య గారు. చంద్రభూష క్రియాశక్తిలాగా ఆ పక్కన కూర్చొని గట్టిపాటి నరసింహారావు గారు ఆశిస్తున్నారు. 5 అవధానం దూరంలో నాకు షూటింగ్ జరుగుతుంది. ఈ వాట్సాప్లో ఎప్పుడైతే రాగానే దర్శన శర్మ గారికి ఫోన్ చేసి ఎన్నింటికండి నేను అంటే 5ంటికి అన్నాడు. జనరల్గా మా షూటింగ్ 6ంటికి కానీ బ్యాకప్ కాదు. నేను మా వాడిని బతిమాయిన ఒక గంట ముందు పంపిపోయా అంటే సరే పంపించాడు. ఫస్ట్ వచ్చిన వాడిని నేనే కాదు. అయితే నేను వెళ్ళిపోవాలనుకున్న వాడిని వెళ్ళలేకపోయాను. ఎందుకంటే జరుగుతున్న కార్యక్రమం అంటే నేను ఎన్నో అవధానాలు చూసాను ఇంతవరకు. ఇవాళ నా మనసు ఎంత పులకించిపోతుందంటే గట్టిపాటి నరసింహారావు గారు ఎట్లా సహస్రావధాని ఈ మధ్య టీవీలో చెప్తూ ఇంకా నేను అంతర్ముఖంగా అవుతున్నాను, ప్రోగ్రామ్స్కి రాను అని చేత అన్నప్పుడు చిన్న బాధ కలిగిన ఆయన పరిణితికి నమస్కారం చేసుకుంటూ నాకప్పుడు ఆయన శ్రీరమణుడు రమణ మహర్షి అనిపించారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎలా అనిపిస్తున్నారంటే రమణ మహర్షి అక్కడ ఉంటే రాజ్యకంట గణపతి ముని అని మహానుభావుడు ఉన్నాడు. ఎవరైతే రమణ మహర్షి అని పిలిచిన వాడు రాజ్యకంట గణపతి ముని. ఆయన నవద్వీపం వెళ్ళి కరెక్ట్గా 18 ఏళ్ళప్పుడు అక్కడికి వెళ్ళి విజయఢంకా మోగించి వెనక్కి వచ్చారు. అప్పుడు ఆయన కావ్యకంఠ అని బిరుదులో సత్కరించారు. ఇవాళ నాకు అనిపిస్తోంది అలాంటి రమణ మహర్షి వాళ్ళ సమక్షంలో ఇవాళ మన లలితాదిత్యుడు కాలాన్ని కంఠంలో పెట్టేసుకున్నాడు కాబట్టి కాలకంఠ లలితాదిత్యుడు అయిపోయాడు. మనస్ఫూర్తిగా ఇది మామూలు సభ కాదు. తెలుగు ఇందాక నేను పొద్దున్నే కాలక్షేపం కోసం నాకు మాట్లాడించాను మాతోటి జర్నలిస్టుతో. అప్పుడు నేను చెప్పా ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు జనగామ జిల్లా తరిగొప్పల మండలంలో అక్కరాజుపల్లి గ్రామంలో సర్పంచ్ అమిత్ శెట్టి వీరేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ పల్లె ప్రగతి 2వ విడత ప్రత్యేక పారిశుద్ధ్య కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయంకు, పాఠశాలకు, అంగన్వాడీ హాస్పిటల్కు వైట్ వాష్ కావాల్సి ఉందని అన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులతో మరింత జవాబుతనం పెంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ అరుణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పరిశుభ్రతను నిరంతరము వీధి లైట్లు మోరీలను శుభ్రం చేసుకుందాం. మోరీలను పల్లె ప్రగతిని ఇవాళ మీకు సూచించేది ఏంటంటే మనం ఒక డెవలప్మెంట్ కమిటీ వేసుకుందాం. మనకు అందరికి ఆమోగ్యం అంటే మన వార్డ్ మెంబర్స్కి అందరికీ మన కోఆపరేషన్ మెంబర్లకి ఆమోగ్యమైన ఒక మీరు ఎంతమంది అంటే అంతమందిని డెవలప్మెంట్ కమిటీని వేసుకుందాం. వేసుకుంటే వాళ్ళ పర్యవేక్షణలే మనం ఊరిని ప్రతిదీ ఏదైనా ఇబ్బంది ఉన్నా వారిని ఎందుకంటే మనం జవాబుదారీతనాన్ని పెంచాలనుకుంటున్నాము. మనం జవాబుదారీతనంతో ఉండాలి. ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళ సలహాల మేరకు మనకు ఏ ఈగో ఫీలింగ్ లేకుండా వాళ్ళ సలహాల మేరకు మనం నడుచుకుందాం. మనకు ఎలాంటి ఈగో ఫీలింగ్ లేదు. మన ఊరిని డెవలప్ చేసుకుందాం. మనం ఇవాళ కమిటీ చేసుకుందాం. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో కొండూరు గ్రామంలో గద్పా లిఫ్ట్ మోటార్లను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వన్నెలకే గ్రామంలో 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించి పలు గ్రామాల్లో సీసీ కెమెరాలను ప్రారంభించి గ్రామ పంచాయతీ నూతన ట్రాక్టర్లో చెత్తను స్వయంగా వేసి ట్రాక్టర్ను నడుపుకుంటూ డంపింగ్ యార్డ్కు తీసుకువెళ్లి డంపింగ్ యార్డ్ ప్రారంభించారు. చెత్తను సేకరించి తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి మన అందరి ఆరోగ్యంతో పాటు ప్రకృతి వనరులని, పర్యావరణాన్ని సైతం పరిరక్షిస్తున్నారు. నాడైనా నేడైనా ఏనాడైనా ఆరోగ్యం వచ్చేసిందని చెప్తాను మా సర్పంచ్ గారు మరియు మా గ్రామ నాయకులకు, మా ఎంపీపీ గారికి, గ్రామ ప్రజలకు నేను స్వచ్ఛందంగా నిజంగా చాలా గొప్పగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఒకవైపు సీసీ కెమెరాలను ఇప్పుడే ప్రారంభించుకున్నాం. మరొక వైపు గ్రామం అంతా నీట్గా ఉండే విధంగా బ్రహ్మాండంగా ట్రాక్టర్కు మైక్ పెట్టి ఊరంతా నేనే స్వయంగా ట్రాక్టర్ నడిపిన, చెత్తను కూడా ఎత్తి ట్రాక్టర్లో వేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ విధంగా గ్రామాలంతా పల్లె ప్రగతిలో పాల్గొని ప్రజలు స్వచ్ఛందంగా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. రోగాలు వచ్చిన తర్వాత, డెంగ్యూలు వచ్చిన తర్వాత, మలేరియా వచ్చిన తర్వాత ₹1,00,000 ఖర్చు పెట్టే బదులు స్వచ్ఛందంగా ప్రజలు ముందే, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే ఆరోగ్యం ఏదైతే మరి అనారోగ్య బారిన పడకముందే ఆరోగ్యంగా ఉండడానికి ఇట్లాంటి పనులు, పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్మూలన ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి పనులు చేయడం. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో ఉండవల్లి మండలం ఫిట్ ఇండియా ఫౌండేషన్ మండల అధ్యక్షులు బొంకూర్ గంగాధర్ ఆధ్వర్యంలో 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ విజయ్ కుమార్, బొంకూర్ గ్రామ సర్పంచ్ శ్రీలత భాస్కర్ రెడ్డి హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు గంగాధర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం చదువుల తల్లి సావిత్రిబాయి పులే జయంతి పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ మహిళల పట్ల గౌరవంగా నడుచుకోవాలని, వారు ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆయన కోరారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రైజు ఈరోజు సావిత్రిబాయి మహిళా ఉపాధ్యాయులు, ఈ భారతదేశంలో అందరికీ మహిళా ఉపాధ్యాయులు. ఈరోజు మహిళలందరూ కూడా చదువుకుంటున్నారంటే ఆమె మొట్టమొదటిసారిగా ఆమె తీసుకున్నటువంటి చొరవ, ఆమె అనేక బాధలు పడి మహిళలందరూ కూడా చదువుకొని గొప్ప స్థానాల్లో ఉండాలనేటువంటి ఆమె ఆశయం మేరకు ఈరోజు మహిళలు దేశంలో ఎంత ప్రధానమంత్రులైనా, రాష్ట్రపతులైనా,
రకరకాల స్థాయిలో ఉన్న ఆయన పెట్టినటువంటి ఇనిషియేటివ్, ఆయన తీసుకున్నటువంటి చొరవని ఈరోజు ఉన్నారని మాకు మరీ సంతోషంగా ఉంది. గంగాధర్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. గంగాధర్ దీన్ని అంటే మంచి యువకుడు, ఉత్తేజవంతుడు, బాగా దీన్ని సాధించగలడు. దాన్ని మేము కూడా గంగాధర్కి సపోర్ట్గా ఉంటాము. ఇటువంటి ప్రోగ్రాం చాలా చేసి గంగాధర్ ఒక మంచి స్థానంలో క్విట్ ఇండియాలో ఒక మంచి ఇంకో పదవికి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. మన మడిగడ్డ ప్రాంతంలో మరియు ఈ యువతను ఉద్దేశించి భరత్ కుమార్ రెడ్డి గారు కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ చాలా చక్కగా వాళ్ళ సందేశం ఇవ్వడం జరిగింది. నిజంగా వాళ్ళు మనకు ఆదర్శనీయులు. వాళ్ళు ఉదయం నుంచి మన కోసం వెయిట్ చేస్తా ఈ రన్ సక్సెస్ కోసం. కొంతమంది అంటే స్టార్ట్ చేస్తారు అట్లే వెళ్ళిపోతున్నారు. ఇలా అట్ట కాదు, మనం వెంట ఉన్నారు. నాయకులకు ఉండాల్సిన లక్ష్యంలో చాలా గొప్ప లక్ష్యం ఈరోజు రావడం అంటే చాలా హర్షించదగినటువంటి అంశం. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ అయినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొండపల్లి సార్ని, సంజీవ్ కుమార్ సార్ గారిని తన అమూల్యమైన సందేశం వేసించారు. జనగామ జిల్లా దేవురుపుల మండలం 2వ విడత పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు దేవురుపుల, కామారెడ్డిగూడెం, దరవత్తండ పలు గ్రామాలను సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, ప్రభుత్వ స్థలాల్లో నర్సరీకి కంచె నిర్వహణ గేటు, బోరు సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిల్లా అంజమ్మ యాదవ్ రెడ్డి, జాకీ తదితరులు పాల్గొన్నారు. పల్లె ప్రగతి 2లో భాగంగా జనవరి 2 నుంచి అంటే నిన్నటి నుంచి అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, తర్వాత అన్ని గ్రామ పంచాయతీల్లో నర్సరీలు గవర్నమెంట్ స్థలాల్లోకి మార్చడం జరిగింది. దానిలో భాగంగా అన్ని నర్సరీలకు ఫెన్సింగ్ కానీ, బోరు ఫెసిలిటీ కానీ, తర్వాత దానికి గేటు, క్యాటిల్ ట్రాప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ఎవరి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు శుభ్రం చేసుకోవాలని ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాం. ఊరు బాగుంటే పల్లె బాగుంటుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా అందరూ ఆరోగ్యంగా ఉండటానికి పారిశుద్ధ్యం కొనసాగించాలని కోరుతున్నాను. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఉమ్మేడ శివారులోని గుత్పా లిఫ్ట్ ద్వారా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఎత్తిపోతల పథకాల ద్వారా పంటలకు నీరు కావాలంటే రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తేనే నీటిని విడుదల చేసే పరిస్థితి ఉండేదని వాపోయారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ రైతులకు ఎన్ని పంటలకు నీరు కావాలంటే అన్ని పంటలకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. గుత్పా ఆయకట్ట అయినటువంటి గుత్పా ఎత్తిపోతల పథకం ప్రారంభించడం జరిగింది. నీళ్లు మరి గడిచిన 6 సంవత్సరాల నుంచి వరుసపెట్టి గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, గత ప్రభుత్వాల్లో ఎవ్వరు ఇవ్వని విధంగా గుత్పా నీళ్లు కావాలంటే రైతులు ధర్నా చేసి రస్తారోక చేస్తే మాత్రం వదిలేది, నీళ్ళ ఇబ్బంది ఉండేది. అట్లాంటిది గౌరవనీయులు మన అపర భగీరథుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి దయ వల్ల ప్రతినిత్యం రైతుల యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని ఈ సమయంలో రైతులకు నీళ్ళు అవసరం ఉంది, మీరు వెళ్ళండి, మరి రైతులకు నీళ్లు వదలాలా ఎమ్మెల్యేలే స్వయంగా వెళ్ళి అని చెప్పడం ద్వారా ప్రతి సంవత్సరం ప్రతి
సారి మేము వచ్చి డైరెక్ట్గా ఇక్కడ నీళ్లను జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అమ్మ సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జి సురుగు శ్రీను మరియు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్తూరి స్వామి, సురుగు శ్రీను, గుడికందుల మహేష్, ఎలగొర్తి రవి, అంబేద్కర్ సంఘము సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలందరూ చైతన్యవంతులుగా ఈరోజు పూలే గారి ఆశయాలు, అంబేద్కర్ గారి ఆశయాలు, మరి అదేవిధంగా అన్ని వర్గాల ఆశయాలను కూడా నెరవేర్చి ఆమె మహిళలకు ముందుండి నడిపించిన ఏకైక మహిళా ఉపాధ్యాయులకు మేము జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. జై భీమ్. స్త్రీ జాతికి వన్నె తెచ్చినటువంటి భారతదేశపు మొట్టమొదటి మహిళ. మనువాద సంస్కృతిలో ఒక స్త్రీ చదువుకు దూరం ఉండాలి, ఒక స్త్రీ తన భర్తకే ఒక పనివంతురాలుగా ఉండాలి, పురుషులకు స్త్రీలకు మధ్య వ్యత్యాసం చూపుతున్న తరుణంలో ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే గారు తన భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే దగ్గర చదువు నేర్చుకొని అందరూ మహిళామూర్తులకు ఈరోజు చదువు చెప్పి భారతదేశానికి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఉన్నారు. మరి ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదినం చేసుకోవడం కొడిమ్యాల మండలంలో మనందరికీ ఎంతో సంతోషకరమైనది. భారతదేశంలో మొట్టమొదటి మహిళ ఆమె ఉపాధ్యాయురాలుగా చేసింది కాబట్టి ఆమె ఆలోచన విధానాన్ని స్త్రీలందరూ ఆమెను గౌరవించి ప్రతి స్కూళ్ళల్లో ఈమె భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అమ్మ సావిత్రిబాయి పూలే జయంతిని కొడిమ్యాల మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ మహిళలు కానీ మనం అందరం అమ్మగారి ఆశయ సాధనలో నడవాలని కోరుకున్నాం. ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు ప్రతి ఒక్కరూ సాధించాలని నేను కోరుకుంటున్నాను. మహిళల పట్ల అమ్మ ఎంతో ప్రేమ చూపి అందరికి చదువులు చెప్పి మహిళా మొట్టమొదటి ఉపాధ్యాయులుగా చేశారు. అమ్మాయి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు నడవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్. మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పౌరసత్వ సవరణ చట్టం బిల్లుపై స్పందించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. దేశంలో భారత పౌరులెవ్వరూ ఈ బిల్లుపై ఆందోళన చెందవద్దని సూచన. భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వ భూమిని పంచే వరకు సిపిఐ పోరాటం ఆగదు. భూములు ఇవ్వని పక్షంలో ఎర్ర జెండాలు పాతి భూమి ఇస్తామన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. నిర్మల్ జిల్లా మూదల్ మండలంలో పండుగల ప్రారంభమైన 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం. స్థానిక బస్టాండ్ ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిన ఐకేపీ మహిళలు. బంజారాహిల్స్ తాజ్ కృష్ణలో కొలువుదీరిన ట్రెండ్స్ డిజైనర్ వస్త్ర ప్రదర్శన. 20,000కు పైగా ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచామన్న నిర్వాహకురాలు శాంతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విజీ న్యూస్.